షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆయన సన్నిధిలోని ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపునుగాక. ఈ దినం అనుదిన కృపల లేఖన భాగం మనం చూసుకుంటుంటే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. అవును ప్రియులారా, ఆ పరమ తండ్రి ఆయన యెరూషలేమును తిరిగి మళ్ళా ఆయన కోరుకొని యెరూషలేములో ఆయన రాజ్యస్థాపన చేయబోతున్నప్పుడు, ఆ సియోనును కోరుకొని సియోనులో నుంచి ఆయన రాజ్యస్థాపన చేయబోతున్నప్పుడు ఆ సియోను నివాసులందరూ కూడా ఆయన సన్నిధిలో సంతోషించబోతున్నారు, వారు ఆనందించబోతున్నారు. ఎందుకంటే సియోనును ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్న స్థలము సియోను. ఆ సియోన్లో నుంచి ఆయన భూమి మీద రాజ్యస్థాపన చేయబోతున్నాడు. ఆయన అక్కడ నివాసం చేయబోతున్నాడు. ఆయన సర్వలోకాన్ని సియోను ముఖ్య కేంద్ర స్థానముగా చేసుకొని ఏడబోతున్నాడు. కాబట్టి అందుకే సియోను ప్రజలారా, సియోను నివాసులారా, మీరు బహుగా సంతోషించండి. ఎందుకంటే ఆ సర్వోన్నతుడైన రాజే మీ మధ్యలో నివాసం చేస్తున్నాడు. మీ మధ్యలో ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి సింహాసనాసనుడిగా ఉండి ఆయన రాజ్యస్థాపన చేసి ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు మీ యొక్క జీవితాలు ఎంత ధన్యకరమైనవి, ఎంత ఉన్నతమైన స్థితికి చేరినవి. ఆయన యొక్క ముఖకాంతి నిత్యం మీరు చేసుకుంటున్నారు. ఆయన ముఖకాంతి చేసుకొని నిత్యమైన సేవిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన గనపరుస్తున్నారు. ఆయన ముఖంలోని వెలుగు నిత్యం మీ మీద ప్రకాశింపబడుతుంది. కాబట్టి మీరు ఎంతో ధన్యులు. కాబట్టి ఆనందించండి. అందుకే భక్తులు పాడుతూ వచ్చారు, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకు వెళుదాము. కాబట్టి ఆ సియోనుకు వెళుతున్నప్పుడు సంతోషముతో ఆనందముతో మరి వెళ్ళాలి. సియోనులో ఉన్నప్పుడు సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే ఆ సర్వోన్నతుడే, ఆ సర్వాధికారియే, ఆ సర్వశక్తిమంతుడే మా మధ్య నివాసం చేస్తున్నాడు, మమ్మల్ని ఏలుతున్నాడు. మమ్మల్ని ఆయన ఈ యొక్క రాజ్యములో మమ్మల్ని నిరంతరం ఉండడానికి కొరకు ఆయన మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఆ గొప్ప ఆనందంతో సంతోషించమని ఆయన యొక్క భక్తులు ఆయన ఆరాధించమని ఆ యొక్క ప్రవచనం ప్రవచిస్తున్నారు సుమా. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా మనము ఆ సియోను పురం వాసులమని మనం గుర్తెరుగుతూ నిత్యము సంతోషకరముగా ఆనందకరముగా ఆయన రాజ్యంలోనే ఉండబోతున్నాను అని మనం ఈ భూమి మీద ఆనందించే వారముగా ఉండాలి. కాబట్టి అందుకే ఆయన భూమి మీద తన భక్తులకు ఆయన ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. ఏమని తెలుస్తున్నాడంటే, సంతోషించండి, ఆనందించండి. మన పురం ఇది కాదు, మన పురము సియోను. సియోను పురవాసులు మనము. అక్కడ సియోన్లో మనం ఉండబోతున్నాం. కాబట్టి సియోన్లో నిత్యమైన సంతోషము, నిత్యమైన ఆనందం ఉండబోతుంది. దాని కొరకు మనం సిద్ధపడదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సిద్ధపరచునుగాక. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వమసియ, సియోను నివాసులారా బహుగా సంతోషించండి అన్నావు నాయన. ఎందుకంటే తండ్రి, మీ యొక్క ఆయన తండ్రి రాజ్యములో మీరు రారాజుగా ఉండి రాజ్యం చేస్తున్న ఆ రాజ్యములో అవి మేము ఉండబోతున్నామని సంతోషముతో ఆనందముతో మేము అక్కడ గడపబోతున్నామని, ఈ భూమి మీద కూడా సంతోషంగా ఉండమని మీరు సెలవిచ్చినారు. అట్టి విధంగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు మా కొరకు మళ్ళా పెళ్లి కుమారుడుగా తల్లో రాబోతున్న సియోను నివాసి అయిన యెహోషువ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యాశ్వమస్య కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.